అయితే హర్షిత గారు చాలామంది ఏదో కేస్ పెండింగ్ ఉంది. ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి అంటున్నారు కదా! ఏంటి ఆ పెండింగ్ ఉన్న కేసులేంటి? ఏమేమి ఉన్నాయి కేసులు? సో, సింపుల్‌గా దీంట్లో చెప్తాను. సో, ఫస్ట్ కోర్ట్‌కెళ్ళాం. పోలీసులను ఆర్డర్ చేసింది ఎఫ్ఐఆర్ చేయమని. పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ తర్వాత చార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఉన్న ఫ్యాక్ట్స్ అన్ని వాళ్ళకి ఏమైతే అనిపించాయో అన్ని మొత్తం చూసిన తర్వాత వాళ్ళ కాల్ రికార్డ్స్ చెక్ చేసి, ఇవి చెక్ చేసి ఆల్సో ఒక్కొక్కరి మిడిల్‌లో 200-300 కాల్ రికార్డ్స్ అంట. గంటలు ఎవ్రీడే కాల్స్. హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ మీద వాళ్ళ బిజినెస్ మొత్తం పడగొట్టే ఉద్దేశంతో వీళ్ళు యూట్యూబ్లో వీళ్ళని డిఫేమ్ చేస్తారు. అదే విషయంలో కేసు రిజిస్టర్ చేసాము. కేసు రిజిస్టర్ అయితే అందులో 14 మెంబర్స్ యూట్యూబర్స్కి నోటీస్ చేయడం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయినాక ఛార్జ్ షీట్ చేసాం. సో ఇదంతా చేసిన తర్వాత ఇది పెట్టారు. సో దెన్ ఇప్పుడు ఏంటంటే ఛార్జ్ షీట్ ఫైల్ అయిపోయింది. ఈ ఛార్జ్ షీట్ ఇప్పుడు కోర్టుకెళ్తుంది. కోర్టుకెళ్ళిన తర్వాత 2 సైడ్స్ కూడా ఇప్పుడు వాదిస్తారు. ఇప్పుడు ఏం పెండింగ్ ఉంది అనంటే శిక్ష పడాలా వద్దా? వాళ్ళకి మిమ్మల్ని డిఫేమ్ చేసిన వాళ్ళకి శిక్ష పడాలా వద్దా? పడితే ఎంత పడాలి? మేము కాంప్రమైజ్ చేసుకుంటామా లేదా? ఓకే. ఇది పెండింగ్ ఉంది. ఇది మాత్రమే పెండింగ్ ఉంది. హెచ్కే మీద ఎటువంటి కేసెస్ లేవు. ఇన్ఫాక్ట్ మేము వాళ్ళ మీద పెట్టాము. సో పెండింగ్ ఉంది ఇది మాత్రమే. హెచ్కే క్లియర్ అని చెప్పేసి మీకు ఆల్రెడీ చూపించాను. సో అది పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలింది, ఛార్జ్ షీట్ లో పెట్టారు. అక్కడ కోర్టులో అన్ని సబ్మిట్ చేసాము. కోర్టులో వర్డిక్ట్ లో వచ్చింది అవును హెచ్కేకి ఇవి హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ మీద, హెచ్కే హాస్పిటల్స్ మీద అండ్ డాక్టర్ హర్షిత గారి మీద ఎటువంటి కేసెస్ లేవు. నథింగ్.